ఎప్పుడే కానీ వితౌట్ హెల్మెట్ టూ వీలర్లు రాకూడదు. నేను అంతా 10 మందికి చెప్పాలి. ఇంకా ఏం చేస్తుంటారు మీరు? పట్టుకోవాలి, ప్రమాదాలు జరగకుండా. ఓకేనా? ఎప్పుడు హెల్మెట్ లేకుండా వస్తే బండి పట్టుకుంటారు. ఇది గవర్నమెంట్ సీరియస్. ముందు అందరికీ చెప్తున్నాం హెల్మెట్ పెట్టుకోండి అని అవేర్నెస్. ఖచ్చితంగా ఇప్పుడు మేమే ఇస్తాం హెల్మెట్. ఇవ్వండి ఎస్పీ గారు. వెరీ గుడ్. ఆదర్శ సంఘాలు హెల్మెట్ వేసుకోవాలి చూడాలి. సార్ అట్లేదు ఓకే సార్. నువ్వు కూడా ఎడకుండా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మనం బాగుంటే అందరూ క్యూలో రండి. దయచేసి ముందు వరుసలో మంత్రి గారు, కలెక్టర్, ఎస్పీ గారు వెళ్తారు. ఆ వరుసలోనే 4 వెహికల్స్తో వెనుక పక్క క్యూ పాటించి క్రమశిక్షణగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యసాయి జిల్లా 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన పెనుగొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ఆరోగ్యమే సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అతివేగంగా వాహనాన్ని నడపరాదనే ఉద్దేశంతో అది అతివేగం ప్రమాదకరం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలను. మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపటం నేరం మరియు ప్రమాదకరం. ఇతర రోడ్డు వినియోగదారులు కూడా ఇబ్బందికరంగా రోడ్డు పైన మీ వాహనాన్ని నడపకండి, మరియు నిలుపకండి. మరియు ఎయిర్ మరియు మ్యూజికల్ ఆరండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2026 సంవత్సరం సందర్భంగా ఈరోజు పెనుగొండ ఉన్నవి. ప్రమాదంలో 87% డ్రైవర్ల జాగ్రత్తల్ని జరుగుతున్నట్లుగా ఇటీవల జరిగిన సర్వేలో తెలుస్తున్నది. ఈ రోడ్డు ప్రమాదం నివారించడంలో మన జాగ్రత్తల గురించి ట్రాఫిక్ లైట్లు, సైన్ బోర్డులను గమనించి వాహనాన్ని నడపండి. వాహనం మలుపు తిరుగుతున్నప్పుడు, నిలవలసి వచ్చినప్పుడు ఇటుగా వెనుక వాహనం డ్రైవర్కు సరైన సంకేతములు ఇవ్వండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుగా సమావేశం ఉంటుంది, అవగాహన సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో మన మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఆర్టీ అధికారులు అందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఈరోజు జాతీయ రహదారి భద్రతా కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి, ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ చేయాలని చెప్పి మన ఆర్టీఓ గారికి, అదేవిధంగా ఆర్టీఓ గారికి, వేదికపై ఉన్న చైర్మన్లకు, డైరెక్టర్లకు, సీనియర్ నాయకులకు, పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మరి నా కుటుంబ సభ్యులకు, విద్యార్థులు అందరికీ, మీడియా సోదరులకు కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నిజంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందజేశాం. మరి నిజంగా అన్నిటికన్నా ఇదే చాలా బాధితమైన కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనమంటూ మన కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతూ ఉంటాం. నిరంతరం అది డే కావచ్చు, నైట్ కావచ్చు, మరి ఏదో విధంగా మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి, మన కుటుంబం బాగుండాలని చెప్పి మనం నిరంతరం కష్టపడుతూ ఉంటాం. కానీ ఆ హడావుడిలో మర్చిపోతూ ఉంటాం హెల్మెట్ పెట్టుకోవడం. మరి నిజంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం నాకైతే ఇప్పటి వరకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టిన ఎన్నో కార్యక్రమాల కన్నా ఇదైతే చాలా మంచి కార్యక్రమం. నిజంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరంతా తెలియని వాళ్ళేం కాదు, ఇక్కడ తెలిసిన వాళ్ళే. అందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకుంటే మన కుటుంబం మీద, మన ఆరోగ్యం మీద, మన భద్రత అన్న విషయం తెలుసు. సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ డ్రైవింగ్ చేస్తే సేఫ్టీ ఉంటుంది, బెలూన్స్ ఓపెన్ అవుతాయని కూడా అందరికీ తెలుసు. మరి తాగి డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మరి ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. మరి అన్నీ తెలిసినా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దయచేసి ఇక్కడున్న పెద్దలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఇప్పుడు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, పార్టీలకు అతీతంగా పెట్టారు. ఇది పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మానవునికి ఇది ఇంపార్టెంట్ విషయం. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నిజంగా ఇది ముందే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ అనుభవంతో, ఇప్పుడు గతంలో యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబాలు ఏ విధంగా బజార్ను పడ్డాయో, ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసింటాం. ఎవరికి ఎవరు ఉండరు, బాధపడతారో మీరు అందరూ ఆలోచించాలి. మరి నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడున్న పెద్దలందరికీ, మరి ఎస్పీ గారు, కలెక్టర్, సెకండ్ చాలు. చాలా మంది పిల్లల్ని రోడ్డు మీద చంటి పిల్లల్ని కూడా వదిలేస్తూ ఉంటారు, పశువులను వదిలేస్తూ ఉంటారు. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి. అండ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ చాలా మంది కూడా చూస్తుంటాం, సడన్ గా ఫ్రెండ్ పిలుస్తూ కార్ని చేసి చేస్తూ, వాళ్ళు బస్సుని చేసి చేస్తూ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి నేను నరసరావుపేట కాలేజ్ దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ పిలవాలి, నేను ఆఫీస్కి వెళ్తుంటే నన్ను చేసి చేస్తూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయారంట. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ కాలేజ్ దగ్గర రోడ్డు చాలా ఫ్లాట్గా ఉంటుంది, అంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్. వీళ్ళు పిల్లలు రోడ్డు మీదకి రాగానే ఏదో ఒక వెహికల్ హిట్ చేసి వెళ్ళిపోతుందని. సో వెంటనే అక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టాము. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళకి ఒక ప్రమాదం జరిగితే అప్పుడు రియలైజ్ అయ్యారు రోడ్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని ఆ పిల్లలందరూ కూడా. సో ప్రమాదాలు జరగకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ప్రాబ్లం. కాబట్టి మనందరం కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించి మంచి సిటిజన్స్గా పెనుగొండకి, అలాగే మన జిల్లా మంత్రి గారు చాలా మోడల్గా ఇవాళ ఆవిడ కూడా రైడ్ చేసి మోడల్గా అందరికీ చూపించారు, హెల్మెట్స్ కూడా ఇచ్చారు ఫ్రీగా. సో రోల్ మోడల్గా పెనుగొండ నియోజకవర్గాన్ని చేస్తామని ఆశిస్తూ జై హింద్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా పాటిస్తానని బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ మరియు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడనని, వేగ పరిమితులను పాటిస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ నివారించడంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సురక్షితమైన ప్రయాణమే సుఖమయ జీవనం. జై హింద్.